అందరికీ నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అంటేనే మనం పొద్దున్నే లేచి మామిడి ఆకులు, మర్రి ఆకులు, మామిడికాయలు, ఉగాది స్పెషల్ బచ్చాలు, పచ్చడి కాబట్టి మామిడికాయలు అయితే తీసుకొస్తాము. మనమైతే పొద్దుగాల తెల్లవారుజామునే స్నానం చేసి వచ్చి ఈ మామిడి ఆకులు, మర్రి ఆకులు దింపి ప్రతి సంవత్సరం లాగానే మన పశువులని కడిగి మంచిగా వాటిని బొట్టు పెట్టి మంచిగా పూజిస్తాం అనమాట. సో ఈ రోజు మన ఎద్దులని, మన గోమాతను కూడా కడుగుతున్నాము. నీట్ గా కడిగి వాటి కొమ్ములకి జాజు, సున్నం రుద్ది నుదుట బొట్టు పెట్టి మొత్తం రంగులతో అయితే అలంకరించిన తర్వాత మా గగన్, చిట్టి, తన్వి రెడీ అయితే వచ్చారు. వాళ్ళతో కలిసి 2 ఫొటోస్ అయితే దిగినాము. ఎందుకంటే మన వ్యవసాయ నేస్తాలు ఇవే కాబట్టి వాటిని ఎప్పుడు ఇలా కడిగి పూజిస్తూనే ఉంటాం. అందుకే మన గోమాతను కూడా మంచిగా పూజించి అలంకరణ అయితే చేశాము. ఇక మన పిల్లలు అయితే మస్తు ఖుషి అయ్యారు వాటితో ఫోటో దిగడం వలన. ఇక మన గోమాత కాలు మొక్కి దివనార్తలు తీసుకొని తొందరగా ఇంటికి వచ్చి మామిడాకులు తోరణాలు కట్టి నాన్న అయితే ఇక్కడ ఇస్తరాకులు అయితే కుడుతున్నాడు. అమ్మ అయితే పచ్చడి రెడీ చేస్తుంది. ఇక్కడ మా బుజ్జి వదిన బచ్చాలు అయితే రెడీ చేస్తున్నారు. మా గగను, మా చిట్టి మామిడాకులు అందిస్తుంటే నేను తొందరగా తోరణాలు కుట్టేసి వేప మండలు అయితే పెట్టడం జరిగింది. ఇక తొందరగా బండ్లను అయితే కడిగేసి పూజించి ఇక దేవుడికి నైవేద్యం పెట్టేసరికి ఒకటైతే అయింది. నాయన తయారు చేసిన డొప్పలలో, ఇస్తరాకులలో అయితే బచ్చాలు పెట్టుకొని అందరం కూర్చొని భోజనం అయితే చేయడం జరిగింది. సో ఇట్లా మనం ప్రతి పండుగ కూడా ఇలా పచ్చటి ఆకులలో భోజనం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి సిరి సంపదలతో, ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. జై జవాన్, జై కిసాన్.